నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి. నివాళులు అర్పించిన మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి అధికారులు. అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. బొత్సపై విమర్శలు పర్వం. వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా ముందస్తు చర్యలు. ఏపీ డీసీఎల్ ఎస్ఈ లక్ష్మణ్ రావు వెల్లడి. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని దేశం గర్వించే స్థాయికి ఎదగాలని కోరారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య ద్వారానే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని స్పష్టం చేశారు. దీనికి అంబేద్కర్ మహనీయుని జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఒక చిన్న కుగ్రామంలో అట్టడుగు వర్గంలో జన్మించిన అంబేద్కర్ విద్య ద్వారానే నేడు ప్రపంచ ప్రజలకు జేజేలను అందుకున్నారని కొనియాడారు. విద్య, సమానత్వం, సాంఘిక న్యాయం, మహిళల హక్కుల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం దళితులకే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయులని కొనియాడారు. తనకు ఎంపీ పదవి రావడానికి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని చెప్పారు. మనం ఎందుకు ఇవాళ గ్యాదర్ అయి ఉన్నాము? సో చాలామంది మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. మీకు తెలియక కొంతమంది ఉన్నప్పుడు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది నేర్చుకున్నారు. నాకు కూడా వన్ ఆర్ టూ విషయం కూడా నేను కూడా తెలుసుకున్నాను. సో ఇలాంటి ఒక స్టేట్ ఫెస్టివల్గా మన రాష్ట్రం తర్వాత దేశంలో కూడా అన్ని చోట్ల ఈ మన ఏప్రిల్ 14 అప్పుడు మన జయంతి ఉత్సవంగా సెలబ్రేట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి అనేక అవమానం ఇవన్నీ కూడా ఎదురు చూసి తర్వాత అక్కడి నుంచి ఎలా మేము రావాలని చెప్పి ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్గా ఉన్నారు. తన్ని నువ్వు ఎందుకు చదువుతున్నావు అడిగిన వాళ్ళకి చదివేసి తర్వాత చాలా డిగ్రీస్ చదివిన తర్వాత డాక్టరేట్ తీసుకొని చూపించారు చదువు అంటే ఎలా చేయాలని. తర్వాత కోర్టు వేయకూడదు నువ్వు అని చెప్పిన వాళ్ళకి కోర్టు వేసుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాపించారు. తర్వాత వీళ్ళు మాట్లాడకూడదని చెప్పిన వాళ్ళకి ఒక లీడర్గా ముందు నుండి వాళ్ళందరినీ నడిపించారు. ఇలాంటి ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్గా ఒక లీడర్ ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఐడల్స్ ఎన్నో ఉన్నాయి. అండగా ఉండి ఈరోజు వారు ఇచ్చిన ఫలాల్ని మనం అనిపిస్తున్నాం కనుక మనసా వాంచ వారు కొంతమంది చెప్పినట్లుగా ఈరోజు జయంతిలో లేకపోతే వర్ధంతి సభలో మనం మాట్లాడి ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోయి మమ్మ అనిపించుకోవడం కంటే మనస్ఫూర్తిగా మనశుద్ధితో కొన్ని ఆ కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది. దాన్ని చేయడం వల్ల ఫలితాలు భావితరాలు తెలుస్తాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఏదో ఒక రోజు ఒక పండగ వచ్చి జయంతి ఉత్సవాల్లోనూ పాల్గొని దండేసి నివాళులు అర్పిస్తే కాదు, మనసులో కూడా ప్రతి ఒక్కరి భావాలు కలగాలి. ముఖ్యంగా దళిత వర్గాల్లో ఆ భావన ఇప్పుడు ఉంది. ఏంటంటే ఏదో మా నాయకుడే మేమే చేస్తే అది మిగతా వాళ్ళు మా నాయకుడు అనుకుంటున్నారండి. ఖచ్చితంగా వారు ఆ భావాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు కూడా ఆ భావాల నుంచి వాళ్ళు తొలగిపోవాలంటే అంబేద్కర్ని అందరూ పూజించాలి, గౌరవించాలి. అలాంటప్పుడే ఖచ్చితంగా నవ సమాజం నిర్మాణం కూడా జరుగుతుంది. మనసుతో ఆ ప్రయత్నంలోనే అవి కొన్ని జరగాలి. అది జరుగుతున్నప్పుడే ఫలితాలు వస్తాయనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా కొంతమంది మిత్రులు చెప్పారు. నా డిమాండ్ కూడా ఒకటి ఎప్పటి నుంచో, ఎందుకంటే ఒక అంబేద్కర్ విగ్రహం ఒక దళిత వాడల్లోనో లేకపోతే ఒక పేటలోనో ఉండడం కాదు, బహిరంగంగా దళితులు లేని గ్రామాల్లో కూడా పెట్టాలన్నది నా ఆలోచన. ఖచ్చితంగా జరిగినప్పుడే అది భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి చిన్న ఘటన ఇవ్వాలి. అందుకే
ఫస్ట్ నా ఊరు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న వీనపురం గ్రామంలో ఒక వ్యక్తి కూడా దళితుడు లేడంటే నేను గర్వంగా చెప్పట్లేదు, విషయం చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ బీసీలు ఓసీలు ఎక్కువ ఉన్నారు కనుక మా ఊర్లోనే ఇక్కడి నుంచి తొలి అడుగు వేస్తున్నాను. ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను. నా ఊర్లో సొంత విలేజ్లో, నీ పుట్టిన ఊర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మనమందరం కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతామని తెలియజేసుకుంటూ ఈరోజు మంచి అవకాశాన్ని, ఆలోచనని ఇచ్చే ఒక మంచి కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ప్రభుత్వం చాలా అవకాశాలు అందరికీ ఇస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఈక్వాలిటీ అంటే సమన్వయం తీసుకురావాలని, సోషల్ జస్టిస్ తీసుకురావాలని, ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్లో అవ్వచ్చు, వెల్ఫేర్లో అవ్వచ్చు, అన్ని రీతుల్లో కూడా దెర్ ఈజ్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్. దాన్ని కల్పించినటువంటి సూత్రధారులు, కాన్స్టిట్యూషన్ ఎవరైతే రాశారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకప్పుడు మనలో నుంచి వెళ్ళిన వాళ్ళే. ఒక చిన్న గ్రామం నుంచి ఆయన వెళ్ళిన వ్యక్తే. మరి ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఆయన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే దానికి మూల కారణం ఎడ్యుకేషన్, చదువు. అంటే ఈరోజు ప్రపంచ యావత్తు ఆయన గుర్తించి, ఆయన అభినందించి ఈరోజు కలెక్టర్ వేదికలో కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటూ, స్మరిస్తూ ఈరోజు స్కూళ్ళు, కాలేజ్ అందరూ వస్తున్నారంటే ఆయనకున్నటువంటి ఔన్నత్యాన్ని తీసుకొచ్చింది చదువు. ఈరోజు అలాంటి చదువు అందరికీ వచ్చేలాగా, ప్రతి విద్యార్థికి చదువుకునే అవకాశం కల్పించే విధంగా, ప్లస్ ప్రతి విద్యార్థి కూడా వాళ్ళకున్న సోషల్ ఎకనామిక్ కండిషన్ ప్రకారంగా వాళ్ళకి ఉన్నత స్థితిలో వచ్చేలాగా రిజర్వేషన్ కల్పించడం. ఏదైనా ఇప్పుడు మన ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఎస్సీ కార్పొరేషన్ అవచ్చు, బీసీ కార్పొరేషన్ అవచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక సమన్వయం జరిగి వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఈరోజు కాన్స్టిట్యూషన్ రాసినటువంటి అంబేద్కర్ గారు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకి ఆదర్శం. ఎందుకంటానంటే ఈరోజు నేను బీసీ కింద వచ్చాను, ఒక రిప్రజెంటేషన్ ఈరోజు మినిస్ట్రీలో ఉన్నానంటే వీళ్ళందరికీ, బీసీ సోదరులందరికీ కూడా ఒక వాయిస్. ఎందుకంటే వీళ్ళ తరఫున నేను మాట్లాడాల్సిన అవకాశం నాకు కల్పించింది, కాన్స్టిట్యూషన్లో కల్పించింది అప్పటి అంబేద్కర్ గారు, ఆయన తాలూకా టీం. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో సాంఘిక సంక్షేమ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా చీపురుపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు ప్రదర్శించిన బ్యాండ్ మేళం ఆకట్టుకుంది. ప్రముఖ కళాకారుడు ఆర్బి రామానాయుడు అంబేద్కర్ వేషధారణలో చేసిన ఏకపాత్రాభినయం ఆలోపించేసింది. అంబేద్కర్ జీవిత చరిత్రను, గొప్పతనాన్ని విద్యార్థులు తమ ప్రసంగంలో వివరించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి రామానందం, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు పి చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి 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 వాడవాడ అంబేద్కర్ ఊరే గాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమపాలి. వాడవాడ అంబేద్కర్ ఊరే గాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపం. జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి వాడవాడ అంబేద్కర్ ఊరే గాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమపాలి. వాడవాడ అంబేద్కర్ ఊరే గాలి, ప్రతి ఇంట్లో వెలుగుతున్న దీపమపాలి. ప్రతి కంట్లో ఆరిపోని రూపమవ్వాలి. జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి జజజా జజ్జన కరి జజ్జన కరి జజ్జన కరి.
గత ప్రభుత్వం చట్టాలను చుట్టాలుగా చేసుకొని రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని తెలుగుదేశం పార్టీ పొలిటీ బ్యూరో సభ్యులు కేంద్ర మాజీ మంత్రి పుష్పాటి అశోక్ గజపతిరాజు ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అశోక బంగ్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ స్వతంత్ర భావాలను కలిగి ఉండాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రామతీర్థం శ్రీరాములు శిరస్సు ఛేదన కేసులో బీసీలు చెందిన వారిని అన్యాయంగా ఇరికించి కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బీసీ వ్యక్తికి సీఎం సహాయ నిధి కింద సాయం చేస్తే మాజీ మంత్రి బొత్స చంద్రబాబుపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిర్దోషులకు సాయం చేయడం ఏంటని బొత్స అడగడం సరికాదన్నారు. నిజానికి ఆ కేసుకి ఆ విషయానికి సంబంధించిన వ్యక్తికి అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మంచివారి చేతుల్లో రాజ్యాంగం ఉంటే అంత మంచి జరుగుతుందని, చెడ్డవారిని ఎన్నుకుంటే గత ప్రభుత్వంలాగే రాజ్యాంగం అపహాస్యం అవుతుందని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, చట్టాల్ని చుట్టాలు మార్చడానికి ప్రయత్నించడము, ఇవన్నీ మనం చూస్తూనే వచ్చాం. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పేదవాళ్ళు, వెనకబడిన జాతులు, ఒకసారి మన రామ్ తీర్థంది చూస్తే ఆ పంపు ఆయన అద్దెకి తీసుకున్నవాడు, ఇచ్చేవాడు. ఆ దేవస్థానం వాడు పిలిచి నువ్వు అద్దెకి తీవయ్యా ఇదంతా అంటే ఆ పాపం చేస్తా ఉంటే ధ్వంసమైన బుర్ర అక్కడ దొరికితే ఆడిని 2 రోజులు పోలీసు వాళ్ళు చితకబాదారు. ఎందుకు చితకబాగారు? ఆ రోజున్న మంత్రులు వారు చంద్రబాబు నాయుడు పేరు చెప్పు, అశోక్ గజపతిరాజు పేరు చెప్పు. 2 రోజుల తర్వాత ఇంకా 3వ రోజు కూడా బాధాలని పట్టుకుంటే అటు చచ్చిపోతాడు. దేనికి పనికిరాని పాపం పేదవాడు, బీసీ కులాలకి చెందినవాడు కనికరించకంట ఇప్పుడు ప్రస్తుతం ఆనాడు మంత్రి, ఇప్పుడు ప్రజా కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ముఖ్యమంత్రి గారు కనీసం ఆడి దేనికి పనికిరాని పాపం గురి అయిన వాడికి 5 లక్షల రూపాయలు నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించితే దొంగ వాళ్ళని ప్రోత్సహించేస్తున్నారని ప్రెస్ దగ్గర స్టేట్మెంట్ ఇవ్వగలిగిన సిగ్గున్న మనిషి మనకి ఈరోజు కూడా మన ప్రజాప్రతినిధిగా ఉన్నారని విషయం మనం మర్చిపోరాదు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి 134వ జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవం, దేశంలోని అన్ని వర్గాలకు ఆదర్శమూర్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఉన్నత వర్గాల నుండి వివక్ష ఎదుర్కొంటూ ఎన్నో ఇబ్బందులకు వచ్చిన లక్ష్య సాధనలో వెనుకంజ వేయకుండా ఉన్నత చదువులు చదివి భారతదేశానికి రాజ్యాంగ రూపకల్పన చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ జయంతిని నిర్వహించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంత్యుత్సవాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ జంక్షన్, బాలాజీ జంక్షన్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం దళితులకే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శనీయుడని కొనియాడారు. తనకు ఎంపీ పదవి రావడానికి కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని చెప్పారు. కష్టాలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంబేద్కర్ జీవిత చరిత్ర స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆయన భావాలు, ఆలోచనలు నిత్యం అనుసరించమైనవి పేర్కొన్నారు. అంబేద్కర్ అందరవాడని, దళితులు లేని గ్రామాల్లో కూడా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను అవ్వచ్చు, ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు వారు అవ్వచ్చు, లేకపోతే ఈ భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా హక్కుని అలాగే చట్టాన్ని మనకి రాజ్యాంగం ద్వారా ఇప్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఊహ తెలిసిన నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉత్సవాల్లో కానీ లేకపోతే జయంతిలో కానీ వర్ధంతులు కానీ కొంతమంది నాయకులతో కలిసి నేను పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వారిని గౌరవించుకున్నప్పుడు మన భావితరాలందరూ కూడా ఈ రాజ్యాంగం పట్ల ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన ఈ ఫలాల పట్ల ఒక అవగాహన వస్తుంది. అవి కూడా కొనసాగించాలంటే బాధ్యత గల వ్యక్తులుగా మనం కూడా అమలు చేయాలి. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ జంక్షన్, బాలాజీ జంక్షన్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసన మండలి సభ్యులు గాజ శ్రీనివాసులు నాయుడు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని పూలమాల పట్టుకొని వచ్చిన ఎమ్మెల్సీకి పరాభవం జరిగింది. అప్పటికే అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ అధికారి అంబేద్కర్కి పూలమాలలు వేసేందుకు సిద్ధపడుతున్న ఎమ్మెల్సీ గాజ శ్రీనివాసులు నాయుడుకు అడ్డు తగులుతూ జిల్లా కలెక్టర్ కార్యక్రమంకు వస్తారని, ఆయన వచ్చి పూలమాల వేసి నివాళులు అర్పించాలని అధికారి చెప్పడంతో అవమానం భరించలేక పూలమాల వేయకుండా 2 చేతులు జోడించి అంబేద్కర్ విగ్రహానికి నమస్కరించి పూలమాల పట్టుకొని తన అనుచరులతో తిరిగి ముఖం పట్టారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాన్ని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ జంక్షన్, బాలాజీ జంక్షన్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసన మండలి సభ్యులు గాజ శ్రీనివాసులు నాయుడు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని పూలమాల పట్టుకొని వచ్చిన ఎమ్మెల్సీకి పరాభవం జరిగింది. అప్పటికే అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ అధికారి అంబేద్కర్కి పూలమాల వేసేందుకు సిద్ధపడుతున్న ఎమ్మెల్సీ గాజ శ్రీనివాసులు నాయుడుకు అడ్డు తగులుతూ జిల్లా కలెక్టర్ కార్యక్రమంకు వస్తారని, ఆయన వచ్చి పూలమాల వేసి నివాళులు అర్పించాలని అధికారి చెప్పడంతో అవమానం భరించలేక పూలమాల వేయకుండా 2 చేతులు జోడించి అంబేద్కర్ విగ్రహానికి నమస్కరించి పూలమాల పట్టుకొని తన అనుచరులతో తిరిగి ముఖం పట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు నివాళి కార్యక్రమం జరిగింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోడీ బీజేపీ పాలనలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం తీవ్రంగా దెబ్బతీస్తున్నారన్నారు. ఇప్పటికే 370 ఆర్టికల్ రద్దు చేశారన్నారు. వక్ఫ్ బోర్డు చట్టం సవరణ చేసి ముస్లిం ఆస్తుల కార్పొరేట్ సంస్థలకి అప్పజెపుతుందన్నారు. రాబోయే కాలంలో చర్చి ఆస్తులపై తర్వాత హిందూ దేవాలయ ఆస్తులు కార్పొరేట్ సంస్థలకి అప్పజెప్పు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత పేరు చెప్పుకొని కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంది. ఒకవైపున వక్ఫ్ బోర్డు నిధుల్ని కాజేయడానికి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ఈరోజు చట్ట సవరణ చేసింది. మరొక వైపున 170 రద్దు చేయడానికి, గిరిజన భూములు కార్పొరేట్లకు అప్పచెప్పడానికి కుట్ర చేస్తుంది. ఇప్పటికే 370 ఆర్టికల్ని రద్దు చేసి కాశ్మీర్లో గందరగోళాన్ని సృష్టించింది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో లౌకికతత్వాన్ని, సమైక్యతని, భారత రాజ్యాంగాన్ని, భారతదేశంలో ప్రజల యొక్క హక్కుల్ని, రాష్ట్రాల హక్కుల్ని కాపాడుకోవడం భారత ప్రజల యొక్క బాధ్యత. అందుకనే అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేసి పూలమాలలు వేసి రాబోయే కాలంలో రాజ్యాంగ హక్కులకి సిపిఎం పార్టీ ముందు కురుకుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 134వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత పేరు చెప్పుకొని కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంది. ఒకవైపున వక్ఫ్ బోర్డు నిధుల్ని కాజేయడానికి, కార్పొరేట్లకు అప్పచెప్పడానికి కుట్ర చేస్తుంది. ఇప్పటికే 370 ఆర్టికల్ని రద్దు చేసి కాశ్మీర్లో గందరగోళాన్ని సృష్టించింది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో లౌకికతత్వాన్ని, సమైక్యతని, భారత రాజ్యాంగాన్ని, భారతదేశంలో ప్రజల యొక్క హక్కుల్ని, రాష్ట్రాల హక్కుల్ని కాపాడుకోవడం భారత ప్రజల యొక్క బాధ్యత. అందుకనే అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేసి పూలమాలలు వేసి రాబోయే కాలంలో రాజ్యాంగ హక్కులకి సిపిఎం పార్టీ ముందు కురుకుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. ఈరోజు అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ పల్లి నల్లనయ్యతో కలిసి ఆమె పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్తగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలు రాజ్యాంగబద్ధంగా దేశ ప్రజలు సుఖ సంతోషాలతో నిలవడానికి కారణంగా నిలిచాయన్నారు. కడు పేదరికంలో జన్మించి కొలంబియా, లండన్ వంటి దేశాల్లో విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి భారతదేశపు తొలి న్యాయమంత్రిగా ఆయన మరవలేని సేవలను అందించారన్నారు. చేసిన రాజ్యాంగం అందరం అమలుపరచడం, మరి భారతదేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఆయన పనిచేయడం, మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఈ రోజున రిజర్వేషన్ ఫలితాలు అందుతున్నాయంటే ఆ మహనీయుల పుణ్యం. అందుకనే బడుగు దేవుడుగా అందరి ఊరున వాడవాడలా వీధిన వెలిసిన మహానుభావుడు అంబేద్కర్ గారు అంటే అతిశయోక్తి లేదు. మరి వారి అడుగుజాడల్లో మనం అందరం నడిచి కుల వివక్ష లేని సమాజంగా మనం అందరం పాటుపడాలని, అందరము సమానమేనని, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం అందరం పనిచేసి ఈ నగరపాలక సంస్థని మరింత అభివృద్ధి దిశగా పయనింపు చేసేందుకు మనం అందరం శాయశక్తులు కృషి చేయాలని కోరుతూ, గతంలో చూసుకుంటే మన అంటరాంతాల నిర్మూలన ఎంతగానో ఉండేది. స్కూల్లోనే ఎంతో వివక్షత చూపెట్టేవారు. ఇప్పుడు అలా లేకుండా అతను రాసిన రాజ్యాంగాన్ని, అతను చేసిన సేవలే గుర్తించుకొని ఇప్పుడు కూడా అంటరాంతాన్ని నిర్మూలన చేశారు. కాబట్టి మన అందరం కూడా ఆయన అడుగుజాడలో నడుస్తూ యువతకు ముఖ్యంగా ఆదర్శం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ఆశయాలు కనుగొని వారి అడుగుజాడలు నడవాలని కోరుకుంటూ మనం అందరం కూడా మరొకసారి వారికి నివాళులు అర్పించాలని కోరుకుంటూ, ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక బాలాజీ జంక్షన్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద మానవహారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ వర్గీకరణలో రెల్లి ఉపకులాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వాటిపై కట్టుబడి ఉండాలన్నారు. రిజర్వేషన్ శాతం పెంచాలని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారు, మీది ఏ గ్రూప్లోని వర్గీకరణ దీంట్లోనే వచ్చినప్పటికీ మన ఉషా మిశ్రా చెప్పారు తప్పని 2011 జనాభా ప్రతిపాదన ఇచ్చామంటున్నారు. 2025 కాబట్టి 2026 కులగొనాలు చేసిన తర్వాత మీకు జిల్లా వారిగా పెంచుతామని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు సార్. ఆ మాట ప్రకారం చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ 1,30,000 మా స్టేట్లో 1,30,000 అయితే ఇక్కడ 76,000 మంది ఉన్నాం సార్. వైజాగ్ ఎంతమంది ఉన్నారు, శ్రీకాకుళం జిల్లా ఎంతమంది ఉన్నారు, 1,30,000 చూపించారు పవన్ కళ్యాణ్ గారు. మన విజయనగరం 76,000 జనాభా ఉన్నారు. అలాంటిది 1,30,000 స్టేట్ మొత్తం ఉంది ఏటైపోతున్నారు మేము. అది చాలా పొరపాటు అండి. మీ అధికారులు అడగండి. జనాభా ప్రతిపాదన చేస్తామని 26 కులగణాలు, ఆ కులగణాలు వచ్చినంత వరకు మీరు ఎస్సీలో రిజర్వేషన్ ఆఫ్ చేయండి, అది తీయకండి. అన్ని క్యాస్టులు తీసుకొని మా ఎస్సీ రిజర్వేషన్ ఆఫ్ చేయండి. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ స్పీకర్ గారు మేమందరం ప్రార్థించి అడుగుతున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకు న్యాయం చేయండి. మేమేం అడగటం లేదు, ఉద్యోగాలే అడుగుతున్నాం. మాకు 5% దయచేయండి, ఇవ్వమని అడుగుతున్నాం. మీ పిల్లలు చదువుకొని, మా పిల్లలు అందరూ చదువుకుంటున్నారండి, డిగ్రీలు చేస్తున్నారు, అనకూడదు సీఎల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే మాకు ఉద్యోగం లేకపోతే మేము ఎందుకండి చదువుకొని, మేము చదివిందంతా కన్నీరు అయిపోవడం ఏంటండి? అదొకటి ఆలోచించండి. ఎంతకని మేము వ్యాపారం చేయాలి? మేము వ్యాపారం చేసిందే కాక ఇప్పటికి 22 రోజులు మేము వ్యాపారం మానేసి అయితే మాకు ఎవరిస్తారండి? మేము ఎలా బ్రతకాలండి? ఈ న్యాయం జరిగినంత వరకు మేము వదలమండి, మాకు న్యాయం చేస్తారని. ఇది మాకు బ్లాక్ డే. అసలు చాలా మాకు కన్నీరుతో మేము అసలు స్పందించుకోవటం లేదు. ఇలాంటి రోజు వచ్చిందంటే అంబేద్కర్ జయంతి రోజు మేము ఎంత గ్రాండ్గా చేసుకుంటేవారు. అలాంటిది మేము చాలా బాధతోటి నిరీక్షణంగా ఎంతో ఆందోళన చెంది ఉన్నామండి. మాకు న్యాయం చేయండి. వేసవిని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎలక్ట్రికల్ ఎస్.ఈ. లక్ష్మణరావు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ఫర్ లోపాలు గుర్తించి 200 ట్రాన్స్ఫర్లను తీసుకువచ్చి 150 ట్రాన్స్ఫర్లు మార్పిడి చేశామన్నారు. ఉష్ణోగ్రత తీవ్రత వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది, అందువల్ల ఓవర్లోడ్ పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది.
అందుకే అటువంటి సమస్యలు వచ్చినప్పుడు తక్షణమే సమస్య పరిష్కరించేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు. మార్చి నెల వరకు చూసినట్లయితే 2024-25 గాను 200 ట్రాన్స్ఫార్మర్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో సుమారుగా 150 పైన ట్రాన్స్ఫార్మర్స్ ఆల్రెడీ అమర్చడం జరిగింది. మిగతా పనులు కూడా పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకున్నాం. అది కాకుండాను మనకి ఈ సమ్మర్ యాక్షన్లో మనకి ఎక్కువగా టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ టెంపరేచర్స్ పెరిగిన రీత్యా మనకి లైన్ బ్రేక్ డౌన్స్ అవ్వడం, అక్కడ మనకి స్నాపింగ్ ఆఫ్ కండక్టర్స్ కానీ లేకపోతే ఇన్సులేటర్ ఫెయిల్యూర్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే క్రమంలో మా యొక్క డిపార్ట్మెంట్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలాగా వెంటనే అటెండ్ అయ్యేలాగా వారి సిబ్బందితో సిద్ధంగా ఉండాలని చెప్పేసి సంబంధిత సెక్షన్ ఇంజనీర్లని ఆదేశించడమైనది. ఈ యొక్క సమ్మర్లో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఎందుకంటే లోడు పెరుగుతూ ఉంటుంది. మనం ఆ గృహోపకరణాలకు కానీ లేకపోతే వాణిజ్యానికి కానీ ఇండస్ట్రీస్లో కానీ ఎక్కువ ఏసీ ఎయిర్ కండిషన్స్ వాడటం, ఎయిర్ కూలర్స్ వాడటం వల్ల ఒకేసారి లోడు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సమ్మర్లో. ఆ క్రమంలో ఓవర్లోడు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు కూడా కొంత ఫెయిల్యూర్ రేట్ అయితే పెరుగుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించి అటెండ్ అవ్వడానికి కూడా మాకు ఇక్కడ స్పెషల్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఎస్పిఎం అనేది నెల్లిమర్లో ఉంది. దాంట్లో తగు విధంగా ఈ యొక్క అన్ని కెపాసిటీస్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ యొక్క పవర్ ట్రాన్స్ఫార్మర్స్ చూసినట్లయితే మనకి 2 పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చారు. ఉడాలో ఒక 8 MVA పీటీఆర్ 5 MVA ప్లేస్లో 8 MVA పీటీఆర్ పెట్టడానికి ఒకటి ఆమోదం ఇచ్చారు. అదే మాదిరిగా బుచ్చన్ కోనేరులో 5 MVA పీటీఆర్ ఎడిషనల్గా ఆల్రెడీ ఒక 5 MVA పీటీఆర్ ఉంది, ఇంకొక 5 MVA పీటీఆర్ కూడా పెట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి బుచ్చన్ కోనేరు ఏరియాలో ఉన్నటువంటి వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ అందించేలాగా దాన్ని కూడా ఒక 1 వీక్ లోపలే మనం ఆ యొక్క పీటీఆర్ని కూడా ఛార్జ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విజయనగరం 19వ వార్డు లంకాపట్నంలో సోమ మురళీమోహన్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెల్లి సంక్షేమ రాష్ట్ర అధ్యక్షుడు సోమ మురళీమోహన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారులకు నోటు పుస్తకాలు, పేదలకు బియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం రాసిన ఘనత అంబేద్కర్ అన్నారు. ఆయన ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం 174 సంవత్సరాల చరిత్రలో మా రెల్లి ఉపకులాలకు ఈ రోజు వరకు కూడాను మాకు ఎలాంటి ఫలాలు అందలేదు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎవరికైతే షెడ్యూల్డ్ కులస్తులకు ఫలాలు అందలేదో వారికి మాత్రం అందేటట్టుగా వర్గీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అందరు ముఖ్యమంత్రులకి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసినప్పటికీ కూడా మరి 1% మాకు ఇచ్చి మరి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది కాబట్టి దాన్ని 5 చొప్పున కానీ 3 చొప్పున కానీ మాకు ఇవ్వాలని ఇస్తే భావితరాలకు మాకు మంచి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మా డిమాండ్ అండి. మన భారత రాజ్యాంగం ప్రకారము రెల్లి వాడు ఉపకులాలు ఆంధ్రప్రదేశ్లోని 1% ఇచ్చారు. ఆ 1% కూడా ఆడపిల్లలకంట, మగవాళ్ళకి రిజర్వేషన్ లేకుండా అయిపోయింది. 1998లో కూడా 1% ఇచ్చారు. అప్పటి నుండి 2025 వరకు జనాల పెరిగి ఉన్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోని రిజర్వేషన్ ఫలాలు అనేది అందరికీ సమన్వయమని చెప్పారు. కానీ రెల్లిలకు మాత్రం పురుషులకు మాత్రం ఆ యొక్క రిజర్వేషన్ లేక చాలామంది ఉద్యోగాలు లేక విద్య వైద్య ఉపాధి లేక చాలామంది వయోపరిమితి పెరిగి కుటుంబాలు చాలా బారిన పడ్డారు. అయ్యా దయచేసి మాకి రెల్లివాడు ఉపకులాలు ఆంధ్రప్రదేశ్లోని 5% రిజర్వేషన్ ఇవ్వాలి సార్. లేదంటే మాలా మాదిగ రెల్లి ముగ్గురు సమానంగా ఉంటాం. ఒకే రిజర్వేషన్ కల్పించండి 2026 వరకు. ఎందుకంటే అప్పుడు కులగణన చేసిన తర్వాత మాకు రిజర్వేషన్ ప్రకటించండి. చీపురుపల్లి పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామమల్లిక్ నాయుడు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామమల్లిక్ నాయుడు మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఈరోజు భారతదేశం అవిచ్ఛిన్న భూభాగం ఉన్నదని తెలియజేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని గౌరవ శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు సారథ్యంలో చీపురుపల్లి నియోజకవర్గ అన్ని విధాల అభివృద్ధి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ జయంతి కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పార్తిపురం పట్టణ పరిధిలో 2వ వార్డు అగ్రహారం దేవాలయం శ్రీ శ్రీ త్రినాథ స్వామి వారి దేవస్థానం వద్ద ఈ దినమున ప్రధాన అర్చకులు పద్మనామ గురుస్వామి అలానే వెంకటరమణ గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి వారికి భారీగా పూజలు భక్తులు నిర్వహించారు. తీర్థ ప్రసాదంతో అర్చనలు భజనలు భక్తులు జరిపించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు అందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వారి జన్మదినోత్సవం పార్వతీపురం శ్రీ త్రినాథ స్వామి వారి దేవస్థానం పశ్చిమ భాగమందు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవస్థానం 1995వ సంవత్సరమున ప్రతిష్ట గావించబడి నిత్య సంవత్సరం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఈ జన్మదినోత్సవ వేడుకలు జరుపబడుతున్నది. ఈరోజు సూర్య సంక్రమణం, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి పవిత్ర దినం. రెండవది ఆంజనేయ స్వామి వారి జయంతి అని రుద్రపురాణంలో ఈ ప్రకారంగా స్వామివారి విషు అనేటటువంటిది అనగా కేరళలో ఈరోజు వాళ్ళకి కొత్త సంవత్సరం ప్రారంభం. సచివాలయంలో క్రియాశీలకంగా విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్లు పదోన్నతులు కల్పించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సానుకూలంగా స్పందించి ప్రభుత్వ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ అసోసియేషన్ నాయకులు రవికిరణ్ మాట్లాడుతూ తమ తోటి ఉద్యోగులైన ఇతర విభాగాలకు చెందిన వారికి ఇప్పటికే పదోన్నతులు కల్పించారన్నారు. ఆ విషయం హర్షించదగ్గ విషయం అన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్లు కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వినతిపత్రం అందించిన వారిలో గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సంక్షేమ మరియు విద్యా సహాయకులము. అయితే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పుడు 2019లో మేమందరం రిక్రూట్ అవ్వడం జరిగింది. మన విజయనగరం జిల్లాలో సుమారు 600 మంది ఉద్యోగులు ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 11,000 పైచీలకు సంక్షేమ సహాయక ఉద్యోగులుగా గత 5.5 సంవత్సరాల నుండి కూడా మేము ప్రభుత్వ సేవలు అందిస్తూ ఉన్నాము. ఈ క్రమంలో మేమందరం కూడా ప్రొబేషన్ కూడా డిక్లరేషన్ చేసుకుని ముందుకెళ్తున్నట్టు నేపథ్యంలో కొంతమంది మాలో ఉన్నటువంటి మా సహోద్యోగులకు ప్రభుత్వం వారు వెంటనే కొంతమంది మనకు ప్రమోషన్లు కల్పించడం జరిగింది. ఆ విషయంలో మాత్రం మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అది హర్షించదగ్గ విషయము. మాతో కష్టపడినటువంటి మిత్రులకి ఇదివరకే కొందరికి ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి వారికి పదోన్నతులు కూడా కల్పించారు. ఈ క్రమంలో మరి గత 5 సంవత్సరాల నుంచి విస్తృతంగా క్షేత్రస్థాయిలో చాలా సర్వీసులు అందిస్తున్నటువంటి మమ్మల్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ అయినటువంటి మమ్మల్ని పరిగణలోకి తీసుకొని వీలైనంత వేగంగా ఒక గౌరవప్రదమైనటువంటి పే స్కేల్లో ఒక ప్రమోషన్ కల్పించాల్సిందిగా మేము ఈరోజు గౌరవ విజయనగర పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారిని కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించడం జరుగుతుందని ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వి నరసింహరావు తెలిపారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని చెప్పి ఎన్నికల్లో విజయం రావడానికి మీ పోరాటాలే కారణమని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేశారని హామీ ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు 10 నెలలు కావస్తున్నా నేటికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కూటమి తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తూ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తూ భవన నిర్మాణ కార్మికులకి గత ప్రభుత్వం అన్యాయం చేసింది. తెలుగుదేశం కూటమి బలపరచండి, తెలుగుదేశం కూటమి అధికారంలో తీసుకురండి, తెలుగుదేశం కూటమి అధికారంలో తీసుకొస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేస్తాను. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి తమ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తూ చెప్పిన మాటలు ఇవి. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రాశారు. ఇప్పటికి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల కాలంలో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరణ చేయడం కోసం ఎటువంటి చర్యలు ప్రారంభించలేదని చెప్పని సమాచారం వస్తుంది.
కాబట్టి తక్షణమే బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేయాలని చెప్పేసి ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో జిల్లా విస్తృత స్థాయి సమావేశాలు, జిల్లా కమిటీ సమావేశాలు, ముఖ్య నాయకుల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు విజయనగరం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రతి భారతీయ పౌరుడు పండుగలా జరుపుకోవాలని ప్రభుత్వ వైపు కురుపం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. పార్తీపురం మన్యం జిల్లా కురుపం గుమలక్ష్మీపురం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో కురుపం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆయన వల్లే ఈరోజు బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా బతకగలుగుతున్నారని, రాజకీయాల్లో కొనసాగడానికి ఆయన ముఖ్య కారణమని అన్నారు. యువత ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన వేడుకలు చేసుకుంటున్నారు. ఈరోజు మనకి భారత రాజ్యాంగం మరి ఆ రోజు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మన అంబేద్కర్ గారి వల్ల ఈరోజు అందరం కూడా స్వేచ్ఛగా జీవించడానికైనా లేదు అనేసి అంటే ఎన్నికలకి వెళ్ళే అవకాశమైన ప్రతి ఒక్కదానికి కూడా ఆయన కృషి వల్లనే వచ్చాయని చెప్పాలి. నిజంగా ఆయనకి ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశంలో మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. కాబట్టి ఇలాంటి రోజైనా సరే ఒక పండగ వాతావరణంలా చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావించాలి. రానున్న తరంలో కూడా ఇలాంటి మన నాయకులవి ఎవరు కూడా మర్చిపోకుండా ఉండే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా సోదరులకు అందరికీ తెలియజేసుకుంటూ చీపురుపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక పాత బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహంకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు, విజయనగరం పార్లమెంటు మాజీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, ఎంపీపీ ప్రతినిధి, జిల్లా వైఎస్ఆర్పీ కార్యదర్శి ఇప్లి అనంతం, జెడ్పీటీసీ ప్రతినిధి, జిల్లా వైఎస్ఆర్పీ ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వైఎస్ఆర్సీపీ చీపురుపల్లి మండల అధ్యక్షులు మీసాల వరహాల్ నాయుడు, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి శ్రీనివాస్, నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ ఆశయాలతో జాతీయ నిర్మాణంతో పాటుపడదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితం ఇద్దామన్నారు. ఆదర్శనీయుడు, ఆయన ఆశయ అడుగుజాడల్లో నడుద్దామన్నారు. ఆర్థికవేత్త, న్యాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, స్వేచ్ఛ, సమానత్వం, సౌర్భావంతో సామాజిక న్యాయాన్ని, దేశ సమగ్రతను చాటి చెప్పిన భారత జాతి ముద్దుబిడ్డ, అంటరానితనం, వివక్షలపై అలుపెరిగిన పోరాటం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి అంజలి ఘటిస్తున్నామన్నారు. అంబేద్కర్ చెప్పింది ఒకటి చెప్పారు. ఏదైతే రెండు కులాలు ఉన్నాయి, ఒకటి ధనికులు, పేదవాళ్ళు. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 24 గంటల్లో డెలివరీ కావాల్సిన భార్యను గొంతు నిలిపి ఒక భర్త చంపేశాడు. మనస్పర్ధల కారణంగా భార్య అనుషకు భర్త జ్ఞానేశ్వర్ మధ్య గొడవ జరిగింది. 2 ఏళ్ల క్రితం అనుష, జ్ఞానేశ్వర్ వివాహం చేసుకున్నారు. పిఎంపాలెం ఉడా కాలనీలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. సాగర్ వ్యూ పాయింట్ వద్ద 2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు జ్ఞానేశ్వర్ నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం అనుషకు ఆరోగ్యం బాగాలేదంటూ స్నేహితులకు భరత్, జ్ఞానేశ్వర్ స్నేహితులకు సమాచారం ఇచ్చారు. విగత జీవితంగా ఉన్న అనుషను బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అనుష మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. అనుష మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. భార్య అనుషను తానే హత్య చేసినట్లు పిఎంపాలెం పోలీసులు ఎదుట భర్త జ్ఞానేశ్వర్ ఒప్పుకున్నాడు. భర్త జ్ఞానేశ్వర్ను పిఎంపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వర్ని కఠినంగా శిక్షించాలని, మరో అమ్మాయికి ఇటువంటి పరిస్థితి రాకూడదని కన్నీళ్లతో అనుష తల్లి, స్నేహితులు వేడుకుంటున్నారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి నివాళులు అర్పించిన మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి అధికారులు.
అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. బొత్సపై విమర్శలు పర్వం. వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా ముందస్తు చర్యలు. ఏపీఈపీ డీసీఎల్ ఏసీ లక్ష్మణ్ రావు వెల్లడి. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.